నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పుడు విజయశాంతిని ఆ పార్టీలోకి ఆహ్వానించాలి అనుకుంటున్నారు. అయితే అసలు విజయశాంతి ఈ పార్టీలోకి రాబోతున్నారా లేదా అనే మరిన్ని విషయాలు చర్చించడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ హియర్ విత్ అస్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే విజయశాంతి గారు ఒక సీనియర్ యాక్టర్ అండ్ పొలిటికల్గా కూడా చాలా చేశారు. అయితే ఇప్పుడు ఆవిడ చూస్తే పొలిటికల్గా చాలా దూరం అయిపోయారు. అయితే ఇప్పుడు తెలంగాణలో చూస్తే టీడీపీ ప్రభుత్వం మరొకసారి తన పార్టీని బలోపేతం చేయాలి అనుకుంటున్నారు. సో ఈ సిచ్యువేషన్లో విజయశాంతిని పిలిస్తే ఒకవేళ ఈ పార్టీలోకి చేరడానికి అంగీకరిస్తారంటారా? సో ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది తెలంగాణలో. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి ఎంటర్ అయ్యారు అనేది విజయశాంతి ట్వీట్ చేశారు లేటెస్ట్గా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలవడం అనేది తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగమే అనేటువంటి అభిప్రాయాన్ని విజయశాంతి వ్యక్తం చేశారు. ఆవిడ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్కి ఈ మధ్యకాలంలో దూరంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఆవిడ బీజేపీలో ఉన్నారు కొన్ని రోజులు, ఆ తర్వాత అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ బయటకు వచ్చి బీజేపీలో జర్నీ చేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జర్నీ చేశారు. ఇప్పుడు ఆమె ఏ పార్టీలో ఉన్నారనేది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే బీజేపీలోకి మళ్ళీ తిరిగి ఎలక్షన్ ముందు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి మళ్ళీ ఆవిడ అక్కడ అడ్జస్ట్ కాలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు చూశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ రాజకీయపరమైనటువంటి ప్రయాణం గత 20 సంవత్సరాల నుంచి ఒడిదుడుకులతోటి ఉంది. ఎప్పుడైతే ఆమె తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీలో కొనసాగారో ఆ రోజు నుంచి కూడా ఆవిడకి రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీ అయ్యారు. రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంగా పార్లమెంట్లో ఉన్నటువంటి ఒకే ఒక ఎంపీ విజయశాంతి. పార్లమెంట్లో 2 ఎంపీలు ఉన్నారు అప్పుడు, కేసీఆర్, విజయశాంతి. కానీ కేసీఆర్ ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజు ఆయన పార్లమెంట్లో లేరు, ఒక విజయశాంతి మాత్రమే ఉన్నారు. ఆ విషయాన్ని ఆవిడే చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఆవిడ రాములమ్మ సినిమా విడుదలైన తర్వాత ఆవిడకి ఒక క్రేజ్ తెలంగాణలో ఏర్పడింది. ఆ క్రేజ్ తోటే ఆవిడ తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం తాను పాటుపడతానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజలు కూడా ఆదరించారు తొలి రోజుల్లో. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి ఆమెకి ఒడిదుడుకులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు స్టెబిలిటీ లేనటువంటి పరిస్థితి రాజకీయాల్లో. బట్ సినిమాల్లో బిజీగా ఉన్నారని చెప్పి ఈ మధ్యకాలంలో చెప్తూ ఉన్నారు కొంతమంది. బట్ రాజకీయాల్లో అయితే కనుక కొంత ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఈవెన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేదా 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కానీ పెద్ద యాక్టివ్గా ఆవిడ కనిపించలేదు. ఒకవేళ ఏదైనా డయాసుల మీద అక్కడక్కడ కనిపించినప్పటికీ ఆవిడకి తగిన స్థాయిలో ప్రాధాన్యత లభించలేదు. ఆ ఉండేటువంటి రాజకీయ పార్టీ ఏది కూడా ఆవిడకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విజయశాంతి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినటువంటి సందర్భంగా ఆవిడ ఒక ట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి మాత్రమే ఈ భేటీని ఉపయోగించుకుంటున్నాడు తప్పితే రాష్ట్రాల విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను పరిష్కరించుకునేందుకు కాదు. ఇది కేవలం బీజేపీ వాళ్ళ ప్రోద్బలంతో నడుస్తున్నటువంటి వ్యవహారం అనేటువంటి వాయిస్ని ఆవిడ వినిపించారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా, మాజీ మంత్రి జగ్గారెడ్డి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి లెటర్ రాసి ఆ భేటీని ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది ఆయన కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు అని అంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో లీడర్లు ఆలోచిస్తున్నారు ఆ పార్టీలోకి తిరిగి మళ్ళా రావడానికి అనేది చాలా స్పష్టంగా ఒక అవగాహన రావచ్చు. ఈ క్రమంలో విజయశాంతి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా అని అంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఒక పార్టీని లీడ్ చేసేటువంటి క్యాపబిలిటీ విజయశాంతికి ఉంది. పైగా హీరో బాలకృష్ణతోటి సినిమాకు పరమైనటువంటి సత్సంబంధాలు చాలా ఉన్నాయి సినిమా రంగంతో.
ప్లస్ ఫ్యామిలీకి సంబంధించి కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ హస్బెండ్ బాలకృష్ణ వీళ్ళకి సంబంధించి కూడా కొన్ని స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయశాంతికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పచెప్తారా అనేటువంటిది ఒక చర్చ అయితే నడుస్తుంది. అట్ ద సేమ్ టైం అసలు విజయశాంతి కంటే కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి మాజీ మంత్రి ఒక అతను ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది కూడా నడిచింది. ఇలాంటి పరిస్థితుల నడుమ చంద్రబాబు నాయుడుది ఎన్టీఆర్ ట్రస్ట్లో ఒక మీటింగ్ జరిగింది ఆదివారం రోజు. ఆ మీటింగ్లో అధ్యక్షుడిని అనౌన్స్ చేస్తారు, తెలంగాణ అధ్యక్షుడిని అని భావించారు తెలుగుదేశం పార్టీ. కానీ ఆయన అనౌన్స్ చేయలేదు. కేవలం ఒక డైరెక్షన్ మాత్రం ఇచ్చెళ్ళారు. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేయబోతున్నాము. గతంలో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇతర పార్టీలకు వెళ్ళారో వాళ్ళు మళ్ళా తిరిగి మీరు రండి అనేటువంటి ఒక పిలుపునైతే ఇచ్చారు. బహుశా నెక్స్ట్ స్టెప్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది, ప్లస్ వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయన మీటింగ్లో ఇద్దరు ప్రస్తుత ఎమ్మెల్యేలు కనిపించారు మాజీలతో పాటు. ఎవరెవరు? గాంధీ కనిపించారు, ప్రకాష్ గౌడ్, ఇద్దరు కనిపించారు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పూర్వపు తెలుగుదేశం పార్టీ లీడర్లు వాళ్ళలాగానే తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యేటువంటి అవకాశం, చంద్రబాబు నాయుడు కలిసేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళైతే ఇప్పుడు ఇంకా చారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలా లేదా అనేది ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు అని అంటే, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. కాబట్టి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరితే కేంద్రం యొక్క సపోర్ట్ తోటి ఇక్కడ రాజకీయాలు చేయొచ్చు అనేది ఒక ఆలోచన ఉంటుంది. పైగా బీజేపీలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి లీడరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాడు, ఒక కీలకమైనటువంటి లీడరు. అయితే బీజేపీలోకి రండి లేదా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళండి అనేటువంటి ఒక కండిషను ఆ బీజేపీకి సంబంధించిన కీలక నేత పెట్టారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు లేదా విజయశాంతి లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు చూసేటువంటి అవకాశం ఉంది. సో తెలుగుదేశం పార్టీలోకి విజయశాంతి వచ్చే అవకాశం ఉందని అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. సో విజయశాంతి తెలుగుదేశం పార్టీలో చేరినా ఆశ్చర్యపోవసం లేదు రాబోయేటువంటి రోజుల్లో. దానికి కారణం ఏంటంటే ఆవిడ ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ ఆమెకి తగినటువంటి గుర్తింపు ఆమె స్థాయిలో ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆవిడ లేడీ అమితాబ్ బచ్చన్గా తెలుగు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో తొలి రోజుల్లో ఉద్యమ సమయంలో వెలిగిపోయారు. 20 సంవత్సరాల నుంచి ఆమె డౌన్ ట్రెండ్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లో ఫైనల్ గేమ్ ఆడాలి. సో ఆ ఫైనల్ గేమ్ ఆడాలంటే కనుక తెలుగుదేశం పార్టీ ఒక మంచి డయాస్ అనేటువంటి ఫీల్ ఆవిడకు ఉండొచ్చు. ఎందుకంటే సినిమా వాళ్ళు ఎక్కువగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు. సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో ఉంటారు. కాబట్టి ఆ కోణం నుంచి ఆలోచించినా కానీ ప్లస్ బీజేపీతో ఆమెకి తత్సంబంధాలు ఉన్నాయి పూర్వం నుంచి కూడా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి కూడా ఆమెకి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. సో బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళటం కన్నా కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కావచ్చు, ప్లస్ ఎమ్మెల్యే టికెట్ కానీ అవన్నీ ఈజీగా వస్తాయని చెప్పి ఆవిడ కూడా ఈక్వేషన్స్ అనుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ తెలుగుదేశం పార్టీలో చేరిన ఆశ్చర్యపోవసరం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.